శివమహాపురాణం విద్యేశ్వర సంహిత 25 చాప్టర్లో 76 శ్లోకా నుంచి రుద్రాక్షి యొక్క మహిమను చెప్తూ ఆ రుద్రాక్షిలో ఉన్న మళ్ళీ దానికి ఉన్న ఎంత పెద్దదైతే ఎటువంటి ఫలితం వస్తుంది, చిన్నదైతే ఏమొస్తుంది, పైగా ఎక్కడెక్కడ ఎన్నెన్ని ధరించాలి విశేషంగా, పైగా త్రిపుండాలు ధరించి రుద్రాక్షిని ధరించి ఎవరైతే మళ్ళీ మంత్రజపాన్ని చేస్తున్నారో వాళ్ళ పుణ్యం అన్నది చెప్పటానికి వీలు లేనంత అంత అపారంగా ఉంటుంది అని చెప్పారు. అలాగే రుద్రాక్షను ధరించేటప్పుడు ఆహారంలో కూడా కొన్ని నియమాలు, మాంసం భక్షించకుండా, వెల్లి ఉల్లుల్లి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి రుద్రాక్షలో మళ్ళీ భేదాలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి మళ్ళీ విశేషం, ఏది ధరించినా పాపాలు తొలగిస్తుంది, దాని సంపర్కం వల్ల దాని ప్రభావం ఉంటుంది. అయితే విశేషంగా కొన్ని కొన్ని ముఖముల రుద్రాక్ష కొన్ని కొన్ని విశేషమైన ఫలితాలు ఇస్తుంది, అందులో భేదాలు ఉన్నాయి అని చెప్పి ఒక ముఖ దగ్గర నుంచి మొత్తానికి 14 ముఖముల దాకా ఉన్నాయి. ఇంతకుముందు 9 ముఖముల దాకా చెప్పి ఇక్కడ 10వ ముఖం దగ్గర నుంచి చెప్తున్నారు. దశవక్త్రో మహేశాని స్వయం దేవో జనార్దనః ధారణాత్తస్య దేవీషి సర్వాన్ కామానవాప్నుయాత్. ఓ మహేశ్వరి, 10 ముఖములు గల రుద్రాక్షిని ఎవరైతే ధరిస్తున్నారో ఆ 10 ముఖలు సాక్షాత్తు ఆ విష్ణు స్వరూపం జగన్నాథుడే. అందుకే దేవి దీన్ని ధరించడం ద్వారా ఆ ధరించిన వాడికి సంపూర్ణ కోరికలన్నీ కూడా పూర్ణంగా నెరవేరిపోతాయి. ఏకాదశముఖో యస్తు రుద్రాక్షః పరమేశ్వరి సరుద్రో ధారణత్తస్య సర్వత్ర విజయీ భవేత్. ఏకాదశ అంటే 11 ముఖములు కలిగిన రుద్రాక్షని ఎవరైతే ధరిస్తున్నారో అది సాక్షాత్ రుద్రుడే. అందుకని దాన్ని ధరించడం ద్వారా ఏమవుతుంది, సర్వత్రా ఎక్కడికి వెళ్ళినా విజయాలే, అంటే అపజయం అన్నది వాళ్ళకు ఉండదు. ద్వాదశాస్యం తు రుద్రాక్షాం ధారయేత్ కేశదేశకే ఆదిత్యాశ్చైవ తే సర్వే ద్వాదశేవా స్థితాస్తథా. అలాగే ఎవరైతే ఈ 12 ముఖములు కలిగిన ఆ రుద్రాక్షిని, కేశ అంటే నెత్తి, ఆ ప్రదేశంలో ధరిస్తున్నారో, అలాగే అంటే వాళ్ళ నెత్తి మీద దాన్ని ధరించటం ద్వారా ఏమవుతుంది, వాళ్ళ మస్తకం మీద 12 ఆదిత్యులన్న వాళ్ళు విరాజమానంగా దేదీప్యమానంగానే ఉంటారు. అంటే రుద్రాక్షి ఎక్కడ ధరించినా దాని సంపర్కం వల్ల చాలా మంచి ఫలితమే ఉంటుంది, వికారాలు తొలగిపోతాయి. అన్నిటికీ మూలం నెత్తి. ఏం చేస్తుంది, ఎలా అయితే మన శరీరంలో రక్తం ప్రసరింపజేయడానికి కూడా ఒక అవయవం ఒకలాగా పనిచేయడానికి కూడా మనసు ఒకలాగా ప్రేరణ పొందటానికి అన్నిటికీ మూలం ఏంటి, మన బుర్ర. అది ఎక్కడుంది, ఇక్కడ పైనే ఉంది. ఇక్కడ నువ్వు ధరించడం ద్వారా 12 ఆదిత్యులాగా అంటే తేజోమయంగా ఉంటావు. అవన్నీ విరాజమానంగా ఇక్కడ ఉంటాయంటే అజ్ఞానానికి తావు లేకుండా ఉంటావు, జ్ఞానమయంగా ఉంటావు. అలాగా ఉన్న కారణంగా అందుకే దాన్ని ధరించటము ఈ 12 అన్నది మళ్ళీ విశేషము. త్రయోదశముఖో విశ్వదేవస్తద్ధారణాన్నరః సర్వాన్ కామాన్నవాప్నోతి సౌభాగ్యం మంగళం లభేత్. అలాగే ఇక్కడ 13 ముఖములు కలిగిన రుద్రాక్షి, దానికి విశ్వదేవతల యొక్క స్వరూపము అంటారు. దాన్ని ధరించడం ద్వారా మానవులకి సంపూర్ణ అభిష్టాలు అంటే ఏదైతే లోపల కోరుకుందో అవన్నీ నెరవేరిపోతాయి. ఇవే కాకుండా సకల సౌభాగ్యాలు, పైగా మంగళకరమైనవన్నీ కూడా నీకు లభిస్తాయి, అంటే అమంగళాలకి తావు లేకుండా. చతుర్దశముఖో యో హి రుద్రాక్షః పరమం శివః ధారయేన్మూర్ధ్నా తం భక్త్యా సర్వపాప ప్రణశ్యతి. అలాగే 14 ముఖములు కలిగిన రుద్రాక్షి, అది పరమేశ్వరుడు యొక్క స్వరూపము. భక్తి భావనతో అది ఎవరైతే మన మస్తకం మీద ధరిస్తున్నారో సమస్త పాపాలు నశించిపోతాయి. ఇతి రుద్రాక్ష భేదా హి ప్రోక్తా వై ముఖ భేదతః తత్తన్మాత్రా శృణు ప్రీత్యా క్రమాచ్చేలేశ్వరాత్మజే. ఓ గిరిజా కుమారి, ఈ విధంగా 1 నుంచి 14 ముఖములు కలిగిన ఈ రుద్రాక్షిలో భేదాలన్నీ చెప్పాను. అవన్నీ విభజించిన తర్వాత ఇప్పుడు అసలు ఇలాంటి రుద్రాక్ష అంటే ఏ రుద్రాక్షని ధరించేటప్పుడు ఎన్ని ముఖముల రుద్రాక్షి అయితే దాన్ని ఏ మంత్రాన్ని పఠిస్తూ ధరించాలో అవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్తాను. ధరించినంత మాత్రాన పాపాలు తొలగిపోతాయి. అంటే క్రమేగా 1 నుంచి మళ్ళీ 14 దాకా ఈ రుద్రాక్షలు ఆ ముఖాలకు తగ్గట్టుగా మంత్రాలు ఉచ్చరిస్తూ ఆనందంగా ధరించాలి. అందుకు ఆ మంత్రాలు కూడా ఇప్పుడు నేను చెప్తాను అని ఇలా చెప్తున్నాను.
ఓం హ్రీం నమః. ఏకముఖి రుద్రాక్ష ధరించినప్పుడు ఓం హ్రీం నమః. అలాగే 2 ముఖాలు ధరించినప్పుడు ఓం నమః. 3 ముఖాలు ధరించేటప్పుడు ఓం క్లీం నమః. 4 ముఖాలు ధరించేటప్పుడు ఓం హ్రీం నమః. 5 ముఖాలది కూడా ఓం హ్రీం నమః. 6 ముఖాలు ధరించేటప్పుడు ఓం హ్రీం హుం నమః. 7 ముఖాలు ధరించేటప్పుడు ఓం హుం నమః. 8 ముఖాలది కూడా ఓం హురుం నమః. 9 ముఖాలు ధరించేటప్పుడు ఓం హ్రీం హుం నమః. 10 ముఖాలు ధరించేటప్పుడు ఓం హ్రీం నమః. 11 ముఖములు ధరించేటప్పుడు ఓం హ్రీం హుం నమః. 12 ముఖములు ధరించేటప్పుడు ఓం క్రౌం శ్రూం రూం నమః. 13 ముఖాలది ఓం హ్రీం నమః. 14 ముఖాలది ఓం నమః. ఇలా ఒక్కొక్క ముఖం ధరించేటప్పుడు ఇలాగా ఈ మంత్రాలన్నీ కూడా చెప్పుకుని ఏది ధరిస్తున్నావో దానికి తగ్గట్టుగా ఆ మంత్రాలు జపిస్తూ దాన్ని మంత్రపూర్వకంగా ధరించాలి. భక్తి శ్రద్ధాయుతశ్చైవ సర్వకామార్థసిద్ధయే రుద్రాక్షాన్ ధారయన్ మంత్రే దేవి ఆలస్యవర్జితః. ఏదైతే 14 ముఖములు ఉన్నాయో క్రమంగా ఎలా అయితే ఈ మంత్రాలు చెప్పానో విధి విధానంగా ఆ రుద్రాక్షలు అట్లా ఆ ముఖముల వాటికి ఆ మంత్రాలు ఉచ్చరిస్తూ సావధానంగా ధరించాలి. సాధకుడు ఎప్పుడైతే ఇలా చేస్తాడో అంటే ఇవి ధరించడం ద్వారా ఏమవుతుంది, నిద్ర అలసత్వం అన్నది తొలగిపోతాయి, శ్రద్ధ భక్తి సంపన్నంగా అవుతుంది. అందుకే సంపూర్ణ మనోరథాలన్నీ అప్పుడు సిద్ధిస్తాయి. ఇప్పుడు నాకు ఎన్ని వచ్చినా సరే బద్ధకం బాగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఏమీ ఉపయోగం ఉండదు. అన్నీ రావా అంటే వచ్చు, కానీ ఈ బద్ధక కారణంగా నేను అది చెయ్యట్లేదు కదా. ఈరోజు చెప్తే రేపు వెళ్ళేలాగా నేను ఏదైనా పనులు చేస్తే నాకు ఏం ఉపయోగం ఏమీ ఉండదు. అంటే ఇలా ధరించటం ద్వారా సాధకుడు ఒక భక్తి కారణంగా క్రమేణా ధరించటం ద్వారా మనకి శ్రద్ధ పెరిగిపోతుంది. అలాగే ఈ అలసత్వం అంటే తామస గుణం తొలగిపోతుంది. ఇప్పుడు శరీరానికి ఎలా అయితే భగవద్గీతలో చెప్పినట్టుగా ప్రతి దాంట్లో కూడా చెప్పింది ఏంటంటే, ఏ శరీరాన్ని అయితే ఇచ్చాడో ఇది నీకేంటి ఒక ఆయుధం లాంటిది, దాన్ని వినియోగించాల్సిన పద్ధతిలో వినియోగించుకుంటే వృద్ధి సిద్ధి పొందుతావు. దీనికి ఎంత ఆహారాన్ని ఇవ్వాలో అంతే ఇవ్వాలి, అన్నీ మితంగా ఇవ్వాలి. అలాగే ఎంత నిద్ర ఇవ్వాలో అంతా ఇవ్వాలి, ఎంత భోగాలకి దగ్గరగా చేయాలో అంతే చేయాలి. పరిమితి మించితే మళ్ళీ నీలో వికారాలు సహజంగా వచ్చే కారణంగా వాటికి నువ్వు కొంచెం మానసికంగా శారీరకంగా కూడా అన్నిటికీ దూరంగానే ఉండాలి. అందుకే అలసత్వం పోతుంది, నిద్ర తగ్గుతుంది. మళ్ళీ నా సమయాన్ని నేను వృధా కానివ్వకుండా నేను వినియోగించుకుంటాను. అందుకే శ్రద్ధ భక్తి సంపన్నత ద్వారా సంపూర్ణ మనోరథాలన్నీ, ఇప్పుడు నాకు బద్ధకం పోయింది, కష్టపడుతున్నాను, అప్పుడు నాకు కోరిక ఉంది, ఆ కోరికకి నేనేం చేస్తాను, కోరిక ఉంది కదా అని దేవుడి పాదాలు పట్టుకుంటాను. కానీ ఎలా, నా కర్మలు నేను సమర్పణ భావంతో చేసుకుంటూ పట్టుకుంటాను మానసికంగా. ఇవి ఎక్కడా వదిలిపెట్టాను. అందుకే సంపూర్ణ మనోరథాలు సిద్ధి అందుకొస్తుంది. అందుకే ఈ రుద్రాక్షల్ని ఆయా మంత్రాలతో ఆయా ముఖాలని నిత్యము అట్లా స్మరించుకుని ఒక్కసారి ధరించాలి. వినా మంత్రేణ యో ధత్తే రుద్రాక్షం భువి మానవః సయాతి నరకం ఘోరం యావద్దింద్రాశ్చతుర్దశ. ఈ భూమి మీద ఏ మనుష్యుడైతే మంత్రం ద్వారా అభిమంత్రించి వేసుకుంటే ఆ పుణ్యం, అలా కాకుండా అభిమంత్రించకుండా రుద్రాక్షం ధరిస్తాడో క్రమంగా ఏ అయితే 14 లోకాలు ఉన్నాయో, 14 ఇంద్రులు ఒక్క కల్పాలు ఉన్నాయో, ఒక్కొక్క కల్పానికి ఒక్కొక్క ఇంద్రుడు అంటే కొన్ని సంవత్సరాలు కొన్ని యుగాలు గడిస్తే ఒక కల్పం, ఇట్లాగా 14 కల్పాల దాకా కూడా నరక యాతన పడతావు. ఇప్పుడు డాక్టర్ ఇచ్చింది లౌకికంగా చూసుకుని ఒక మెడిసిన్ ఇచ్చాడు, దాని ద్వారా నా ఈ జబ్బు తగ్గిపోతుంది అన్న నమ్మకంతో నాకు వేసుకుంటే ఏమవుతుంది, తొందరగా నయమవుతుంది. ఏం చూసాడో ఏమో, ఏం వేసినా తగ్గట్లేదు అనుకున్న వాడికి జలుబు దగ్గు కూడా వచ్చినా సరే మరణాంతకంగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇది నా మీద పనిచేయదు. పైగా నేను కూడా నెగిటివ్ థాట్స్లోనే ఉన్నాను. ఎంత పెద్ద జబ్బు వచ్చినా సరే నమ్మకంగా చేయవలసినవి చేసుకుంటూ ఆ శరీరం ఇంకా నిలబెట్టుకునేదానికి, అలాగే దీని శరీరంతో చేయవలసిన పుణ్యప్రదం ధర్మపరంగా ఉన్నవాడికి ఏమవుతుంది, అన్నీ అధిగమిస్తాడు. కాలాంతరంలో ఎవరన్నా మరణించాల్సింది, దాన్ని ఎవరు దాటలేము. కానీ దానికి అర్థం పర్థం చేకూరుతుంది.
అందుకే ఇలా మంత్రించిని వేసుకోకుండా ఉంటే కొన్ని కల్పాల దాకా అట్లా అంటే నరకప్రాయంగా ఉంటావు అని చెప్పారు. రుద్రాక్షమాలినం దృష్ట్వా భూతప్రేతపిశాచకాః డాకినీ శాకినీ చైవ ఏ చ అన్యే ద్రోహకారకాః. రుద్రాక్షి మాల ధారణ చేసే వాళ్ళని చూస్తే భూత ప్రేత పిశాచ డాకిని శాకిని వీళ్ళందరూ కూడా భయంతో పారిపోతారు. కృత్రిమం చైవ యత్కించిద్ అభిచారధీకం చయత్ తత్సర్వధూరతో యాతి దృష్ట్వా శాంకీత విగ్రహం. అలాగే అంటే ఇక్కడ ఇటువంటివన్నీ మనల్ని ఏవైతే పీడిస్తూ ఉన్నాయో ఇవన్నీ దూరంగా వెళ్ళిపోతాయి. ఏ కర్మ చేస్తున్నప్పటికీ కూడా ఈ రుద్రాక్ష ధారణ చేయటం ద్వారా అది మళ్ళీ అన్నీ మనకి తొలగిపోతాయి. పీడలు అన్నీ కూడా మనల్ని బాధించాలని ప్రయత్నపూర్వకంగా ఎవరన్నా ప్రయత్నం చేసినా సరే, లేకపోతే మనల్ని ఈ రుద్రాక్షి ధరించిన వాళ్ళని చూసినంత మాత్రం చేత ఆటికి అవే అంత దూరంగా వెళ్ళిపోతాయి. రుద్రాక్షమాలినం దృష్ట్వా శివో విష్ణుః ప్రసీదతి దేవి గణపతి సూర్యః సురాశ్చ అన్యేపి పార్వతి. ఓ పార్వతి, రుద్రాక్షమాల ధరించిన వాళ్ళని చూస్తే నేను, అలాగే ఆ విష్ణువు అయినా, దుర్గా అయినా, గణేష్ అయినా, సూర్య అయినా సరే చాలా ఆనందానికి లోబడతాము. ఏవం జ్ఞాత్వా తు మాహత్యం రుద్రాక్ష మహేశ్వరి సమ్యక్ ధార్య సమంత్రాశ్చ భక్తయ ధర్మ వివృద్ధయే. అందుకే మహేశ్వరి ఈ ప్రకారంగా ఎవరైతే రుద్రాక్షి మహిమను తెలుసుకుని భక్తి ప్రపత్తులతో దాన్ని చక్కగా వేసుకుంటున్నారో వాళ్ళు ధర్మం వైపుగా అంటే వృద్ధి అన్నది భక్తి పెరుగుతుంది, అలాగే పాపాలు నశించిపోతాయి. అలాగే పూర్వం చెప్పిన ఏ ముఖాన్ని ధరిస్తున్నారో దానికి తగ్గట్టుగా ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఎవరైతే ధరిస్తారో విధి విధానంగా. ఇత్యుక్తం గిరిజాగ్రీహి శివేన పరమాత్మన భస్మరుద్రాక్ష మాహత్యం భక్తి ముక్తి ఫలప్రదం. అందుకే మహేశ్వరి ఈ విధానంగా భక్తితో ఎవరైతే త్రిపుండ్రాలు కానీ ఆ రుద్రాక్షిని కానీ ధరిస్తున్నారో వాళ్ళకి భుక్తి ముక్తి రెండు లభిస్తాయి. ఆ మహత్యం వర్ణన నీకు అన్ని విధాలుగా చేశాను. ఇప్పుడు శివస్యాతి ప్రియో జ్ఞేయో భస్మ రుద్రాక్షధారిణ్యో తద్ధారణ ప్రభావాది భుక్తి ముక్తిర్న సంశయ. భస్మాన్ని ధరించటం, రుద్రాక్షని ధరించటం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు పరమాత్మకి అత్యంత ప్రియమైన వాళ్ళు. అత్యంత ప్రియమైన వాడిగా నువ్వు ఎప్పుడు అవుతావు? పరమాత్మ పక్షపాతం చూపించేవాడు కాదే. అంటే నీలో వికారాలు పోతున్నాయి, నీలో పాపాలు తొలగిపోతున్నాయి, ధర్మాన్ని పట్టుకున్నావు, చేయవలసినవి చేస్తున్నావు. ఎందుకంటే ధరించినంత మాత్రాన పాపాలు నశించిపోవటం, మళ్ళీ రుద్రస్వరూపంగా తయారవుతున్నావు. అంటే నీకు పరమాత్మకి భేదం లేని స్థితికి వెళ్ళిపోతావు. అందుకే దాని ధారణ యొక్క ప్రభావం చేత భుక్తి ముక్తి అంటే బతికున్నంత వరకు భోగమయంగా ఉంటావు, ముక్తి మరణానంతరం లభిస్తుంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు అని చెప్పాను. భస్మరుద్రాక్షధారీయ శివభక్త స ఉచ్యతే పంచాక్షర జపాసక్త పరిపూర్ణాశ్చ సన్ముఖి. భస్మాన్ని రుద్రాక్షని ధరించిన వాళ్ళు పైగా శివభక్తులని అందుకు చెప్పబడ్డాయి. ఇక్కడ మళ్ళీ దుర్గని పూజించిన, సూర్యుడు ఉపాసకాలు ఉన్నా సరే, వినాయకుడికి చేసినా, విష్ణువుకి చేసినా ఇది ధరించాలి అని చెప్పారు. మళ్ళీ శివభక్తులని చెప్పబడతారంటే పరమాత్మ ఒక్కడే. ఎలా అయితే నువ్వు ఏ దేవతనన్నా కొలువు, ఎవరినన్నా పూజించుకో, ఏ మంత్రాన్నన్నా ఉచ్చించుకో, భేదభావం లేకుండా ఎప్పుడైతే చేస్తున్నావో చెందేది పరమాత్మకు. ఉన్నవాడు పరమాత్మ ఒక్కడే. అందుకే అందరూ ఆయన భక్తులే అనబడతారు. అందుకే భస్మాన్ని రుద్రాక్షిని భక్తి యుక్తులతో దాన్ని చక్కగా ధరించాలి. అలాగే ఇది ధరించేటప్పుడు కూడా ఆ పరమాత్మ ప్రతిమ దగ్గర లేకపోతే పరమాత్మ ఒక లింగ రూపం దగ్గర నువ్వు ఎప్పుడైతే అంటే ఆ పూజ గదిలోనో లేకపోతే గుడిలోనో ఆ పంచాక్షరి మంత్రాన్ని ఉచ్చరిస్తూ చేయటం ద్వారా పూర్ణ భక్తి వస్తుంది. అంటే భక్తిలో ఎక్కడొక్కడ సంశయాలు ఉంటూ ఉంటాయి, అనుమానం వస్తూ ఉంటుంది, ఇది అది కాదేమో, ఇది వేరేమో, అది వేరేమో, ఇట్లాంటివన్నీ క్రమేణా తొలగిపోతాయి. అందుకే పూర్ణ భక్తి పరిపూర్ణంగా ఉంటుంది. ఏంటది? ఓం నమః శివాయ. వినా భస్మ త్రిపుండ్రేణ వినా రుద్రాక్షమాలయ పూజితోపి మహాదేవో నాభిష్ట ఫలదాయక. భస్మాన్ని ధరించకుండా, రుద్రాక్షని ధరించకుండా ఎవరైతే పూజించుకుంటున్నారో ఆ పూజ
ఆయనకి సరిగ్గా ఫలితాలు ఏమీ ఇవ్వదు. పరమాత్మకి అలా చేస్తే నువ్వు అరకొర చేసిన పూజలాగా వస్తుంది. ఇవి ధరించి ఎప్పుడైతే నువ్వు చేస్తావో పరిపూర్ణంగా నీకు లభిస్తాయి. తత్సర్వచ సమాఖ్యాతం యత్పుష్టం హి మునీశ్వర భస్మరుద్రాక్ష మాహత్యం సర్వకామ సమృద్ధిదం. అందుకే మునీశ్వరులారా, సకల కోరికలు పరిపూర్ణంగా ఎవరైతే తీరుతాయో భస్మాన్ని ధరించటము, రుద్రాక్ష యొక్క మహత్వాన్ని నేను ఇది చెప్పాను. అంటే ఇవి ధరించి చెయ్యటము, అందుకు నా మహత్యాన్ని నేనైతే వివరంగా మీ అందరికీ చెప్పాను. ఈ ప్రకారంగా ఆ మహత్యాన్ని తెలుసుకుని భక్తిపూర్వకంగా ధరించాలి. ఏతద్దః శృణుయాన్నిత్యం మాహాత్యం పరమం శుభం రుద్రాక్ష భస్మనోర్భక్త్యా సర్వాన్ కామాన్ నవాప్నుయాత్. ఈ భక్తిపూర్వకంగా ఈ రుద్రాక్షిని అలాగే భస్మం యొక్క మాహాత్యాన్ని కూడా ఎవరైతే వింటున్నారో వాళ్లకు, అంటే ధరించటం వల్ల పోతాయి, వినటం వల్ల కూడా, ఎందుకు వినగా వినగా వేసుకోవాలన్న కోరిక కలుగుతుంది. అందుకే సకల కోరికలు కూడా నెరవేరిపోతాయి ఇది విన్నంత మాత్రం చేత కూడా. ఇహ సర్వసుఖం భుక్త్వా పుత్ర పౌత్రాది సంయుతః లభేత్ పరత్ర సన్మోక్షం శివస్యాతి ప్రియో భవేత్. ఇది వినటం ద్వారా, అలాగే దీన్ని ఎవరైతే ధరిస్తూ ఉన్నారో త్రిపుండ్రాలు కానీ, అలాగే రుద్రాక్షి పిల్లలు మనవలు అందరితో ఈ లోకంలో జీవించి ఉన్నంతకాలం అన్ని రకాల సుఖాలతో భోగాలతో జీవిస్తారు. మళ్ళీ మరణ సమయంలో మోక్షం కూడా లభిస్తుంది. ఈ భక్తి కారణంగా మళ్ళీ పరమాత్మ పట్ల అత్యంత భక్తి ప్రపత్తులతోనే ఉంటారు. అందుకే అటువంటి వాళ్ళు పరమాత్మకి అతి ప్రీతి. విద్యేశ్వర సంహితేయం కథితావు మునీశ్వరాః సర్వసిద్ధి ప్రధానిత్యం ముక్తిదా శివశాసనాత్. ఓ మునీశ్వరులారా, ఈ ప్రకారంగా ఆ పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞ మేరకు దాన్ని అనుసరించే ఉత్తమమైన ముక్తి ప్రసాదించేది నేను అవన్నీ మహిమలతో కూడుకున్న ఈ విద్యేశ్వర సంహితని మీకు మీ సమక్షంలో ఇది మొత్తం పూర్ణంగా మీకు చెప్పాను. దీంతో శివమహాపురాణంలో విద్యేశ్వర సంహితలో 25 చాప్టర్ సంపూర్ణం. అలాగే శివమహాపురాణంలో ప్రథమ కాండ అయిన విద్యేశ్వర సంహిత కూడా సంపూర్ణం.